వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిపై మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్ర విమర్శలు చేశారు. పోలింగ్ కు ముందు సచివాలయాల దగ్గరకు పెన్షన్ తీసుకోవడానికి వచ్చి మండు టెండ తట్టుకోలేక 34 మంది మరణించారన్నారు. వృద్ధుల మృతికి జగన్మోహన్ రెడ్డి బాధ్యుడని మంత్రి అన్నారు. పాలకొల్లులో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. పెన్షన్ల పంపిణీలో జగన్ విఫలమై 34 మందిని బలి తీసుకున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి రాజకీయాలకు పనికిరాడన్నారు. పెన్షన్ల పంపిణీలో వృద్ధులను వేధించారని, ఆ నెపం విపక్షాలపై నెట్టేందుకు జగన్ కుట్ర చేశారని విమర్శించారు. ఒక్కరోజే 95% మంది లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేసినట్లు మంత్రి తెలిపారు. ప్రతి సచివాలయంలో 10 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. ప్రతి సచివాలయానికి యావరేజ్ 400 మంది లబ్ధిదారులు ఉన్నారు. ఒక్కొక్క సచివాలయ సిబ్బంది 40 మంది చొప్పునిస్తే ఒక్క రోజులోనే పింఛన్లు ఇంటింటికి అందజేయచ్చని నోరు నెత్తి కొట్టుకుని మేము అందరం కూడా ప్రతిపక్షాలన్నీ కూడా ఏకకంఠంతో ఆ రోజు జగన్మోహన్ రెడ్డికి చెప్పాం. కానీ జగన్మోహన్ రెడ్డి ఇలా పెడచెవని పెట్టాడు. ఆ రోజు పాపం సచివాలయాల చుట్టూ ఏదైతే పంచాయతీల చుట్టూ మండు టెండల్లో 45-48 డిగ్రీల సెంటీగ్రేడ్ ఆ రోజు ఉన్నటువంటి ఎండల్లో వడ గాల్పుల్లో సచివాలయాల చుట్టూ తిప్పాడు. ఆ రోజు 34 మంది వృద్ధులు ఎవరైతే, వితంతులు ఎవరైతే, దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి రాజకీయ లబ్ధి కోసం ఏదైతే ప్రయత్నం చేశాడో అందులో భాగంగా ఆ రోజు 34 మంది వృద్ధులు, వితంతులు, దివ్యాంగులు ఆ రోజు మరి పింఛను అందుకోవడానికి వచ్చి ఆ వడగాల్పులకి, ఆ ఎండ వేడికి బలైపోయి చనిపోయినటువంటి పరిస్థితి. ఆయన రాజకీయ లబ్ధి కోసం 34 మందిని బలి తీసుకున్నటువంటి వ్యక్తి రాజకీయాల్లో ఉండడానికి